ప్రతి మనిషికి కూడా అంతే. ఏదైనా మన ఇంట్లో కానీ, మన వృత్తి కార్యకలాపాలలో కానీ, లేదంటే మనకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఏదైనా చిన్న విషయం జరిగినా అది మనము అక్కడితో వదిలిపెట్టేయాలి కానీ మనసుకి మాత్రం అంటించకూడదు. మనసులో అతికితే అది ఎప్పటికీ పోదు. మన బుర్రని పాడు చేస్తుంది, తొలిచివేస్తుంది, మనకి ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది. మన మనసుని మనము కంట్రోల్ చేసుకోగలగాలి. అది మనసుకు అతికించుకునేదా కాదా అనేది మనం ఆలోచించాలి. అవసరంగా ఆలోచిస్తున్నామా, అనవసరంగా ఆలోచిస్తున్నామా అనేది కూడా మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. అలా ఆలోచించుకోగలిగి అన్నీ మనసులో బుర్రలో పెట్టుకోకుండా వదిలేయగలిగితే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. లేదంటే ఎంత చిన్న గొడవైనా, ఎంత చిన్న విషయమైనా మనకు భూతద్దంలో పెద్దగా కనపడి మన మనసుని, బుద్ధిని, బుర్రని అన్నిటినీ పాడు చేసి మనకు ప్రశాంతత అనేది జీవితంలో లేకుండా చేసేస్తుందన్నమాట. అలాగే మనం కూడా ఏదైనా విషయం జరిగినా, మనకు సంబంధించైనా, మనకు సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ముందు ఆ విషయాన్ని మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. అది మంచి జరిగినా మనం చూసే ఉద్దేశంలో కొంచెం మార్పు ఉన్నా అది మార్పుగానే కనపడుతుంది. చెడుగా చూస్తే చెడుగానే కనిపిస్తుంది. మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. చెడు విషయం అని స్పష్టంగా తెలిసినా కూడా మనం మనసులోకి తీసుకోకూడదు. మనసులోకి తీసుకుంటే అది మనసులో ఉండిపోతుంది, స్థిరమైపోతుంది. దాన్ని మనం మనసులో నుంచి ఎప్పటికీ తీయలేమన్నమాట. ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఓం సాయిరామ్.